హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నిమ్మగుత్తుల మాల చూద్దాము. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చివరి ముడేశాను నేను తాడు. ఇదిగోండి ఫ్రెండ్స్, 4 పూలు ఇట్లా కట్టాలి, ఒకటి అడ్డం పెట్టాలి. ఈ మామూలుగా మధ్యలో మనం ఏ ఆకైనా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఇదిగోండి సూదిలో దారం ఎక్కించుకున్నాను. ఇదిగోండి సూది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఒకటి, ఇదిగోండి రెండోది చూడండి. ఇదిగో కొద్దిగా ఇట్లా క్రాస్గా పెట్టుకోవాలి. మళ్ళీ మూడోది వచ్చేసరికి మళ్ళీ మామూలుగా పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి. ఇదిగోండి మూడోది వచ్చేసి ఇట్లా ఇటుకి ఒకటి అటుకు ఒకటి అట్లా. ఇదిగోండి మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇది ఇటుకుంది కదా, ఇప్పుడు అది అడుగు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇటు ఒకటి అటు ఒకటి. ఇదిగోండి 4. మనం ఇంకోటి కూడా ఇంకా ముద్దగా కనపడాలి అనుకుంటే ఇంకోటి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇటుకి ఇట్లా ఒకటి అట్లా ఒకటి. ఇదిగోండి. ఇప్పుడు ఇక్కడ చివరికి పెట్టేసుకుని, ఇప్పుడు దీనికి అడ్డంగా ఒక పువ్వు యాడ్ చేసుకోవాలి మధ్యలో. ఇప్పుడు ఒక ఆకు యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఏ ఆకు అవైలబుల్గా ఉంటే ఆ ఆకుని మీరు యూజ్ చేయొచ్చు. నేను మందార ఆకు యూజ్ చేస్తున్నాను. నా దగ్గర మందార ఆకు ఉంది, మందార ఆకు యూజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నిమ్మగుత్తుల మాల. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నిమ్మగుత్తుల మాల చూపిస్తున్నాను మళ్ళీ. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఒక పువ్వు ఇట్లా గుచ్చాలి. ఇదిగోండి ఇంకో పువ్వు కొద్దిగా క్రాస్గా. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇట్లా కొద్దిగా క్రాస్గా. మళ్ళీ ఇదిగోండి మళ్ళీ ఇంకో పువ్వు తీసుకుని మళ్ళీ ఇట్లా గుచ్చి అటుకి ఒకటి ఇటు ఒకటి అటు అట్లా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి ఇట్లా 4. ఇదిగోండి 4 ఎక్కించుకోవాలి, ఇది అటు. ఇప్పుడు దీన్ని ఈ చివరకు జరిపేసుకుని, నేను మందారాకు యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ ఆకు అవైలబుల్గా ఉంటే ఆ ఆకు యూజ్ చేయండి. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు నెక్స్ట్ ఇదిగోండి ఈ మొగ్గలో నుంచి ఇట్లా దూర్చడమే. ఇదిగోండి అటు నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇదిగోండి ఇట్లా. ఇదిగోండి ఓకే. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఇది నిమ్మగుత్తుల మాల అంటారండి. ఇదిగోండి అసలు మొగ్గ విచ్చితే చాలా బాగుంటుంది. ఇది మొగ్గేనండి, ఇంకా విచ్చుకోలేదు. ఇదిగోండి కింద పెడుతున్నాను చూడండి మీరు. ఇదిగోండి ఇది నిమ్మగుత్తుల మాల. మామూలుగా ఇటు చివరి కట్ చేసుకుని ముడేసుకోవటమే. దీన్ని నిమ్మగుత్తుల మాల అంటారు. ఇదిగోండి ఇక్కడ విచ్చిల్ని చూడండి. ఇవి ఇంకా పూలు విచ్చలేదు, ఇవి మొగ్గలుగానే ఉన్నాయి. విచ్చిలితే చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.